ఇప్పుడు ఐడియాబాజ్లో ఈ వేదిక మీద ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ పార్టీ చేసుకోవాలని కోరుకుంటున్నారు. అది నిజమే కదా? సో ఇప్పుడు పార్టీ వైబ్ ఇంకా పార్టీ ఐడియాతో వస్తున్నారు మన తర్వాతి ఐడియాబాజ్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం టీమ్ స్పిన్ ఇట్ అప్ కి. Let's go. అదరగొడుతున్నారు అర్చన గారు. వావ్! What's up, people? I want to welcome my gang Sudeep Banchal and Satish Singh Dev. Wow! Love the style. చూడ్డానికి అద్భుతంగా ఉంది. The hair and tone ఎవరి జుట్టు గురించి మాట్లాడుతున్నారు అది చెప్పండి. Hey Titans, I am Dr. Sanjay Meria, also known as a spin doctor worldwide. నేను నా కెరీర్ ని ఒక డాక్టర్ గా మొదలు పెట్టాను. ఆన్ మై రైట్ హ్యాండ్ స్టెథోస్కోప్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ లో డీజే కన్సోల్ ఉంటుంది. పాపం పేషెంట్స్. ఇప్పుడు పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పేషెంట్స్ కి నేను ముఖ్యమే, కానీ ఇప్పుడు స్పిన్నింగే. ముందు నేను పేషెంట్స్ హార్ట్ బీట్ ని చెక్ చేసేవాడిని, ఇప్పుడేమో నేను డాన్స్ ఫ్లోర్ లో బీట్స్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ మై గ్యాంగ్. చాలా పెద్ద గ్యాంగే. హలో టైటన్స్, నా పేరు సుదీప్ బన్సల్. ఇంతకు ముందుటి వరకు నేను మండే టు ఫ్రైడే టెక్కీగా ఉండేవాడిని, సాటర్డే సండే డీజే. 18 ఇయర్స్ తర్వాత అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను, ప్యాషన్ ని ఆక్యుపేషన్ ని మిక్స్ చేయడానికి అండ్ ఇండియన్ నైట్ లైఫ్ ని డిజిటలైజ్ చేయడానికి. తర్వాత నా పేరు కశిష్. నైట్ లైఫ్ పల్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో డిజిటల్ ట్విస్ట్ ని తీసుకొచ్చాను. టైటన్స్, ఇప్పుడు జరిగే ఏ పార్టీలోనూ హే డీజే కెన్ యూ ప్లీజ్ ప్లే ది సాంగ్ అనడంతో ఫినిష్ అవడం లేదు. ఒక్కొక్క కన్సోల్ వెనక ఒక్కొక్క విషయం తప్పకుండా జరుగుతుంది. సాంగ్ రిక్వెస్ట్ అండ్ ఐఎమ్ షూర్ అందరూ దానివల్ల టైర్డ్ అయిపోయారు. అందుకే మేము తీసుకొచ్చాం స్పిన్ ఇట్ అప్. సో ఎక్కడంతా ఆడియన్స్ ప్లీజ్ ఈ సాంగ్ ని ప్లే చేయండి అని అడుగుతున్నారు, డీజేస్ అక్కడ ట్రాక్ ని ప్లే చేయాల్సి వస్తుంది. మాకు ఆ విషయం టైర్డ్ అయిపోయింది. సో డీజేస్ అన్ని పార్టీస్ లోని ఈ మధ్య జీనియస్ అయిపోయారు. అండ్ ఇప్పుడు నేను పెద్ద పెద్ద డీజేస్ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళకి దక్కని హక్కు గురించి, వాళ్ళకి దక్కని డబ్బు గురించి, 10,000కి పైపడ్డ ఆ డీజేస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. డీజే కన్సోల్ వెనకాలంటారు, కానీ వాళ్ళే ముందు స్టార్ట్ చేస్తారు, ఆఖరిలోనే ముగిస్తారు. పార్టీని ఫుల్ గా రన్ చేస్తారు, కానీ ఆఖరికి ఎప్పుడు పేమెంట్ వస్తుందని వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో డీజేస్ వల్ల పార్టీస్ చేయగలరు, కానీ వాళ్ళ కోసం ఒక రోబస్ట్ ఈకో సిస్టమ్ తయారు చేయలేకపోతున్నారు. దాట్స్ వై వీ హ్యావ్ స్పిన్ ఇట్ అప్, అన్ యాప్ బై ద డీజేస్ ఫర్ ద డీజేస్. సో స్పిన్ ఇట్ అప్ ఒక డిజిటల్ యాప్ ప్లాట్ఫామ్. అది ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ ని తన ఆడియన్స్ కి కనెక్ట్ చేస్తుంది. ఒక సింపుల్ క్యూఆర్ ని స్కాన్ చేయడంతో పార్టీ గోవర్స్ వాళ్ళ ఫేవరెట్ పాటని లేదా షౌట్ అవుట్ ఆర్టిస్ట్ ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకు ఒక ప్రీసెట్ ప్రైస్ కట్టాలి అండ్ పర్ ట్రాన్సాక్షన్ కి స్పిన్ ఇట్ అప్ తీసుకుంటుంది 10% ప్లాట్ఫామ్ ఫీ. సో మా ప్లాట్ఫామ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మా క్యూఆర్ ఎప్పుడెప్పుడు పనిచేస్తుంది అంటే ఆర్టిస్ట్ పర్ఫార్మ్ చేయకపోయినా లేదా ఆఫ్లైన్ లో ఉన్నా సరే. సో వీఆర్ హియర్ టు డిజిటలైజ్ అండ్ ఆప్టిమైజ్ ది ఇండియన్ నైట్ లైఫ్. ఆర్టిస్ట్ కి అందాల్సిన మర్యాదనిస్తూ వాళ్ళకి రివార్డ్స్ ని కూడా ఇస్తూ ఉంటాం. సో రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యువర్ అప్ ఫర్ స్పిన్ ఇట్ అప్. రండి, ఆర్టిస్ట్ ని ఫ్రీలాన్సర్స్ నుంచి ఫౌండర్స్ గా మారుద్దాం. సరే, ఒక్క విషయం చెప్పండి, మీరు డాక్టర్, ఈ కాంబినేషన్ ని మీరు ఎంతకాలం మేనేజ్ చేశారు? అలాగే ఎప్పుడు మీరు డీజే అవ్వాలని ఆలోచించారు? ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే డీజేని మొదలు పెట్టాను. తర్వాత డాక్టర్ అయ్యాక 2 సంవత్సరాలు ప్రాక్టీస్ అయ్యాక అప్పుడు నా కాలింగ్ మ్యూజిక్ అని నాకు అర్థమైంది. ఇంకా ఫుల్ టైమ్ మ్యూజిక్. సరే, ఇప్పుడు మీరు కళ్ళజోడు తీయచ్చు. తీయచ్చా? తీయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా? లేదు. సార్, ఇన్వెస్ట్ చేయాలంటే మనం కళ్ళలోకి చూసి మాట్లాడుకోవాలి. వెంటనే కళ్ళజోడు తీసేశారు ఇన్వెస్ట్మెంట్ అని మీరు చెప్పగానే. సరే, అయితే ఇప్పుడు మా టైటన్స్ కి మీ యాప్ ఎలా పనిచేస్తుందో చూపించండి. అబ్సల్యూట్లీ. నేను నా ప్లేస్ కి వెళ్తాను. అలాగే. మళ్ళీ పాటేస్తారా? ఆఫ్ కోర్స్. నాకు ఫుల్ అండ్ ఫుల్ పార్టీ. సో ఇక మొదలు పెడదామా? స్పిన్ ఒక ఆర్టిస్ట్ పెట్టుకో, కానీ నేను ఒక ఆర్టిస్ట్ ని. సరే, ఓకే. సో స్పిన్ ఇప్పుడు తన ఫోన్ లోంచి లైవ్ స్టార్ట్ చేస్తాడు. దిస్ ఇస్ మై యాప్. ఇప్పుడు నేను ఒక పార్టీ గోవర్, నేను ఒక క్లబ్లోకి వచ్చాను. ఇప్పుడు నేను స్పిన్ డాక్టర్ క్యూఆర్ని స్కాన్ చేస్తాను, అది ప్రతి చోట ఉంటుంది. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు ప్లే చేస్తున్నారు అని.
స్పిన్ డాక్టర్ అని. సో మనం చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎవరు ప్లే చేస్తున్నారో కూడా మనకు తెలియదు. పాపం అతను రాత్రంతా కష్టపడతాడు కానీ రికగ్నిషనే దొరకదు. సో ఇప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్ ని ఓపెన్ చేసి ఇందులో సాంగ్ రిక్వెస్ట్ చేస్తాం. ఇది నా ఫేవరెట్ పాట. ఈ పాటతో పాటు మీరు ఒక షౌట్ అవుట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ట్రాకింగ్ కోసం నా ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మన ప్లాట్ఫామ్ డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. స్పిన్ ఒక పాటకి 50 రూపీస్ పెట్టుకున్నాడు. నేను 50 రూపాయలు ఇప్పుడు పే చేసేసి క్యూలో వచ్చి వెయిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను వెయిట్ చేస్తుంటాను స్పిన్ డాక్టర్ యొక్క డెసిషన్ కోసం. యాక్సెప్టా లేదా రిజెక్టా అని తెలుస్తుంది. సో ఐ హ్యావ్ ది యాప్ నౌ ఇన్ మై సైట్. కాలా చష్మా ప్లే చేయమని చెప్పారు. బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రతీక్. ఒక షౌట్ అవుట్ ఇవ్వమని చెప్పారు. నేను ఇట్స్ వెరీ సింపుల్. నేను అక్సెప్ట్ లేదా డిక్లైన్ కూడా చేయొచ్చు. నేను హిప్ హాప్ నెట్ ప్లే చేస్తున్నాను. ఒకవేళ నా సెట్ లో ఫిట్ అయిన ఒక హిందీ సాంగ్ ఒకళ్ళు అడుగుతున్నారంటే నేను ఇన్స్టెంట్లీ రిజెక్ట్ చేస్తాను. ఆ అమౌంట్ వాళ్ళకి రీఫండ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఆ పాట నా సెట్ లో వస్తుందంటే ఇది ప్లే చేయడానికి నా దగ్గర ఒక 30 minutes ఉంటుంది. దెన్ ఐ హ్యావ్ టు ఇట్స్ వెరీ సింపుల్. సో నౌ ఇట్స్ అక్సెప్టెడ్ అండ్ ఐ హ్యావ్ 29 minutes టు ప్లే. అండ్ ఇప్పుడు షౌట్ అవుట్ ఇస్తున్నాను. ప్రతీక్ సార్, ఇది మీకోసం చేసే డెడికేషన్. ఓకే పార్టీ పీపుల్, లెట్స్ గో. హే 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 హే. మేక్ సమ్ నాయిస్ ఫర్ టైటన్స్, లెట్స్ గో. సో వన్స్ మై సాంగ్ ఇస్ ప్లేడ్ అండ్ టాస్క్ డన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ సైడ్ కి వాళ్ళకి చూపిస్తుంది. సో ఇప్పుడు నేనైతే స్పిన్ పర్ఫార్మెన్స్ ని రేట్ చేయొచ్చు, అలాగే నా రిక్వెస్ట్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత అది లూప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. నేను ఇంకో సాంగ్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను స్పిన్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా పర్ఫామ్ చేశాడో చూడొచ్చు. నేను స్పిన్ ని ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా యూట్యూబ్ లో. అలాగే అతని ఇన్స్టాగ్రామ్ యాక్టివిటీని, తను పోస్ట్ చేసే వాటిని చూడొచ్చు. స్పిన్ చేసే రీమిక్సెస్ ఇంకా క్రియేషన్స్ తను ఏవైతే అప్లోడ్ చేస్తున్నాడో అవి చూడొచ్చు. నెక్స్ట్ ఎక్కడ ప్లే చేస్తున్నాడో కూడా నాకు మొత్తం తెలిసిపోతుంది ఆఫ్లైన్ ప్రొఫైల్లో. సో నేను ఏదైనా పార్టీ పెడుతుంటే, పెళ్ళైనా ఇంకేదైనా నా ఫ్రెండ్స్ ని పిలుస్తున్నాను అంటే అప్పుడు నేను ఈ బుకింగ్ ఫామ్ ఫిల్ చేస్తే స్పిన్ కి అది తెలుస్తుంది. దీని ద్వారా కస్టమర్ ఇంకా స్పిన్ మధ్య ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. దెన్ దే కెన్ బుక్ ఫర్ దెమ్ సెల్ఫ్. వెరీ నైస్. మీరు చెప్పే ప్రాబ్లం ఏంటంటే నేను ఒక సాంగ్ రిక్వెస్ట్ చేయాలి. నాకు సాంగ్ రిక్వెస్ట్ చేయడం అసలు అలవాటే లేదు. అది పెద్ద హ్యాబిట్ చేంజ్ గా ఉంటుంది. ఇందులో ఇంతవరకు మీకు ఏం కన్స్యూమర్ ఫీడ్బ్యాక్ వచ్చింది? సో మేము ఏదైతే రీసెర్చ్ చేసి ఈ మార్కెట్ గురించి పెట్టామో అది ఇప్పుడు ఉంది ఇన్ లాట్ ఆఫ్ క్లబ్స్ ఇన్ గోవా. మీకు ఎంట్రీలోనే ఒక చీటీ ఇస్తారు. అక్కడ మీరు మీ పేరు, పాట పేరు, ఇంకా 1500 రూపాయలు లేదా 2000, 3000 క్యాష్ గా మీరు వెయిటర్ కి ఇస్తే తను అది తీసుకెళ్తాడు. అప్పుడు డీజే ఆ పాట మీకోసం ప్లే చేస్తారు. ఇదైతే యాక్చువల్లీ జరుగుతోంది. ఇక రెండో విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రతి క్లబ్ లోను ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే పెడతారు. అక్కడ మీరు వెల్కమ్ లేదా అలాంటివి ఏదైనా రాయొచ్చు, లేదా హ్యాపీ బర్త్డే అని కూడా మెసేజ్ రాయొచ్చు. అది చూపిస్తారు. అందుకు ఇప్పుడు సో ఈ కాలంలో కూడా క్లబ్స్ అయితే చార్జ్ చేస్తున్నారు. సో ఇదైతే రన్నింగ్ లోనే ఉంది. స్పిన్ ఇట్ యాప్ లో ఇప్పటి వరకు ఎంతమంది డీజేస్ మీతో సైన్ అప్ చేశారు? అంటే ఈ ప్లాట్ఫామ్ ఇస్ ఫర్ ఎవ్రీ మ్యూజిషియన్. ఇట్ కెన్ బి సింగర్, అ బ్యాండ్, అ వయలినిస్ట్, అ డ్రమిస్ట్ ఆర్ అ డీజే. ప్రస్తుతం మా దగ్గర 448 డౌన్లోడ్స్ ఉన్నాయి. 417 రిజిస్టర్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో కస్టమర్స్ మీరు డబ్బు పే చేస్తున్నారు కదా, దాని సక్సెస్ రేట్ కొంచెం దాని గురించి వివరించండి. సో మేమైతే మా యాప్ ని 1st June అప్పుడు లాంచ్ చేసాం. ఈ సంవత్సరం June 1st? అవును, ఈ ఇయర్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దగ్గర ఒక 915 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు పే చేసి రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ మిక్స్ ఆఫ్ షౌట్ అవుట్స్, సాంగ్స్ అండ్ టిప్స్. అండ్ అంతేకాకుండా మా ఆర్టిస్టులకి ప్రైవేట్ గిగ్స్ కూడా దొరుకుతున్నాయి. ఫెంటాస్టిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది ప్రాబ్లమే, కానీ రిసార్ట్ ఓనర్ గా నా గెస్ట్లు అన్ని చోట్ల ఏదో ఒక విషయంగా అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ పేమెంట్ ఇవ్వాల్సి వస్తే అది ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే గెస్ట్ కి అది పెద్ద డిసప్పాయింట్మెంట్ గా ఉంటుంది. నాకు తెలిసి మానిటైజ్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. ఈ డైరెక్ట్ మానిటైజేషన్ యాప్ మూలంగా అప్లికేషన్ ని స్ప్రెడ్ చేసి చేయడం అనేది నేను ఖచ్చితంగా అంగీకరించలేకపోతున్నాను. దీన్ని మానిటైజ్ చేయడానికి ఇంకా చాలా దారులు ఉండొచ్చు. దాని గురించి మీరు ఆలోచించారా? ఒక డీజేగా నేను ఎవరి దగ్గర డబ్బులు అడగాలి అనుకుంటే, ఒకవేళ నేను ప్లే చేసినప్పుడు ప్రతి నా దగ్గరికి వచ్చి ఇది ప్లే చేయమని అడిగితే నేను ఓకే అని చెప్పి ప్లే చేస్తాను. నేను నా నోరారా చెప్పలేను కదా ఈ పాట ప్లే చేయాలంటే నాకు 500, 400 కావాలి అని.
బట్ అదే నేను ప్రత్యేక దగ్గర మీరు పాట రిక్వెస్ట్ చేయాలనుకుంటే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయమని అడిగితే సో అది పే చేయడానికి ప్రత్యేక చేతిలోనే ఉంది, అది పే చేయాలా లేదా అని. వీళ్ళ దగ్గర కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఉంది, వీళ్ళ యాప్ టిప్స్ కి అలౌ చేస్తుంది, లేదంటే మనకు కావాల్సిన సాంగ్ ని కూడా మనం అక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అలాగే వీళ్ళ ప్రైస్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ప్రైస్ జీరో కూడా సెట్ చేసుకోవచ్చు. నేను దీనికి అగేన్స్ట్ కాదు, యాప్ మూలంగా మీరు టిప్ తీసుకోండి, బిజినెస్ మోడల్ కానీ గెస్ట్ల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనేది వేరే విషయం. నాకు ముందు మీరు ఇది చెప్పండి, మీ కస్టమర్ బేస్ లో మీకు 915 కస్టమర్స్ ఉన్నారు. ఆ కన్స్యూమర్స్ మీకు యావరేజ్ గా ఎంత పే చేస్తున్నారు? ప్రస్తుతం అయితే 50 రూపీస్ నుంచి 500 వరకు అయితే ప్రైస్ రేంజ్ ఉంది. సో యావరేజ్ గా అయితే 150 రూపీస్ ఉంటుంది. మీ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఉంది? అంటే ఇప్పటి వరకు ఒక 1600 వరకు ఉంటుంది అంతే. ఇది ఒక నోబుల్ కాన్సెప్ట్, అంటే ఇది ఒక మైండ్ సెట్ చేంజ్. మీరు ఇంత పెద్ద హ్యాబిట్ చేంజ్ చెప్తున్నారు, ఇది యాక్చువల్ గా ఒక హ్యాబిట్ చేంజ్. అండ్ నాకు అనిపించే ఇంకొక విషయం ఏంటంటే క్లబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకేమనిపిస్తుందంటే ఇది కాండిసెండింగ్ టైప్ గా తెలుస్తుంది. అంటే ప్రతి పాటకి డీజేకి 30 రూపాయలు పే చేయమంటాం. అంటే ఇది కాండిసెండింగ్ ఏం కాదు, ఇక్కడ యంగ్ ఆడియన్స్ ఇంతమంది కూర్చున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో అడుగుదాం. నేను చెప్పేది ఏమిటంటే ఐడియాస్ ని డిటేరేట్ చేయొద్దు, వాళ్ళ ఫీడ్బ్యాక్ విందాం, ఆ తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలో లేదో తెలుసుకోండి. ఖచ్చితంగా. సరే ఆడియన్స్, మీ ఓటింగ్ మిషన్స్ తీసుకోండి, ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో మీకు నచ్చిన పాట మీ రిక్వెస్ట్ మీద ప్లే చేయడం ఎంతవరకు అవసరం? అరే 72%. ఆడియన్స్ అంటే ఇదే, 72%. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళే మార్కెట్. వీళ్ళు ఆల్మోస్ట్ ప్రతి వారం పార్టీ చేసుకునే వ్యక్తులు. వీళ్ళకి డీజే అంటే చాలా ప్రేమ. అండ్ జిమ్మీ సార్ కి ప్రియాంక మేడం కి ఆన్సర్ కూడా దొరికింది. వీళ్ళు పాతకాలం మనుషుల్లో ఉన్నారు, యూత్ గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఇప్పుడు అర్చన మేడం బ్లాక్ బజర్ ని నొక్కి మైక్ డ్రాప్ మూమెంట్ ని క్రియేట్ చేశారు అందరికి. ఇక ప్రశ్నలన్నిటిని ఆపేద్దాం. బేసిక్లీ మేడం నేను ఇంకా ఏమీ అడగలేదు, మీలో మీరే లిబర్టీ చూస్తూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక డిస్కషన్ అంతా క్లోజ్ చేసేసాం. సరే మీరు మళ్ళీ మీ ఆస్క్ ఏంటో చెప్పండి. మేము మిమ్మల్ని అడిగేది 50 లక్షలు ఇన్ కన్వర్టబుల్ నోట్స్. అంటే ఇప్పుడిప్పుడే మేము ఎక్స్పాండ్ అవుతున్నాం, కొత్త మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇందులో మీరు పెట్టిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చాలా మంచి విషయం. నాకు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నచ్చింది. అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నది మీరు ఆర్గనైజ్ చేయగలరా? అది ఎగ్జిక్యూషన్లోనే ఉంది. సో నేను మీకు 30 lakhs ఇస్తున్నాను. ఐఎమ్ ఓకే విత్ ద కన్వర్టబుల్. అర్చన మేడం ఏమంటున్నారంటే 30 lakhs మీకు ఇస్తానంటున్నారు కన్వర్టబుల్ నోట్ మీద. మీరు ఆమెతో చేతులు కలపాలనుకుంటున్నారా? Yes, absolutely. Lovely. హే ముగ్గురు కలిసి రండి. నాకు మీ హ్యాండ్ కలర్ నచ్చింది, షూస్ నచ్చాయి అండ్ జీన్స్. అర్చన మేడం నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు మిగతా టైటన్స్ కోసం ఫ్లోర్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేదా? మీకు ఈ 30 లక్షలు సరిపోతాయా లేకపోతే 50 లక్షలు అవసరం అవుతాయా? 50 అయితే అవసరం టు ఫ్యూయల్ అవర్ గ్రోత్. ఓకే, వన్ మోర్ టైటన్, దట్స్ ఇట్. ఓన్లీ వన్ టైటన్. అరే కండిషన్, ఒకవేళ మీరు మీ బిజినెస్ లో స్ట్రక్చరల్ చేంజ్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే then I can think of coming on the board. Sure. మీరు రెడీ అయినా? Yeah. 10 lakh rupees convertible pay along with Archana madam. Okay. సో 30 ఇంకా 10 40 lakhs అయింది. అనుపమ్ గారు మీరు ఇందులో ఏమైనా? నేను కన్వర్టబుల్ నోట్ లో 10 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అంతేకాకుండా మీరు ఒక ఆర్టిస్ట్, వాళ్ళు ఆర్టిస్ట్ లో ఫోకస్ చేయనివ్వండి, మనం బిజినెస్ మ్యాన్ బిజినెస్ లో ఫోకస్ చేద్దాం. మనం అంతా ఒకటిగా చేరి ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ చేద్దాం. మీకు 50 లక్షలు దొరికింది, ఆడండి పాడండి సెలబ్రేట్ చేసుకోండి. ఇప్పుడు మనం రండి అనుపమ్ గారితోను జిమ్మీ గారితోను ఒకసారి చేతులు కలపండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి ఐడియా బాస్, భారతదేశపు స్టార్టప్ వేదిక.